ఈరోజు సింపుల్గా రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రొయ్యల బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు 1 కేజీ, వాటిని తొక్కులు తీసి శుభ్రంగా కడుక్కొని దానిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసి కలిపి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. ధనియా పౌడర్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్, టమాటా పేస్ట్, బిర్యానీ దినుసులు, బిర్యానీ పౌడర్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నెయ్యి, పుదీనా. బాస్మతి రైసు కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇప్పుడు దీనిలో బిర్యానీ దినుసులు, ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని తగినంత వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, కలుపుకొని ఇప్పుడు వీటిలో రొయ్యలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఉడకాలి రొయ్యలు.
ఈ మసాలా అంతా ఈ రొయ్యలు పట్టిన దాకా కాసేపు ఉడకనివ్వాలి. రొయ్యలు కొంచెం ఉడికినాయి కదా, ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్ వేస్తాం. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూను కారం. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాం కదా, అందుకని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం మీరు ఇంకా ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. ఇది పెద్ద రొయ్యలు కదా, కొంచెం బాగా ఉడికితే బాగుంటుంది బిర్యానీలో. ఈ ఉప్పు, కారం, మసాలా అంతా ఈ రొయ్యలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకొని బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1కి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. 1 కప్పు బియ్యంకి, బాస్మతి రైస్ కదా, 1 కప్పు బియ్యంకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. నీళ్ళని మరిగిపోయినాయి కదా, ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసినప్పుడు మనకి మామూలుగా సరిపోయింది అనిపించేదానికంటే కొంచెం ఎక్కువగా ఉండాలి ఉప్పు. అప్పుడే మనకి రైస్లో చక్కగా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వడగట్టుకొని పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసుకొని ఆ రైస్ని దీంట్లో వేసుకోవాలి. నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. దీనికి మనం బిర్యానీ చేసుకోవాలంటే 1 కేజీ రైస్కి 1 కేజీ రొయ్యలు తీసుకోవాలి. అట్లా తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటాయి. రొయ్యలు బియ్యముకి సరిపోతాయి కరెక్ట్గా. ఇప్పుడు బియ్యం వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోవచ్చింది కదా, ఇప్పుడు ఒక్కసారి తిప్పుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, వాటర్ ఏం లేకుండా మొత్తం ఎగిరిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి.